పాయిజన్ ఘటనలో మృతి చెందిన గిరిజన బాలిక శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న నిమ్స్లో గిరిజన బాలిక శైలజ మృతి చెందింది. గత నెల ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు కోవా లక్ష్మి బయలుదేరుతున్న క్రమంలో ఒక్కసారిగా పోలీసులు ఆమెని అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులతో వాగ్వాదాన్ని దిగింది కోవా లక్ష్మి. ఇక నిరసనగా ఇంటి ఎదుట ధర్నాకు దిగారు ఎమ్మెల్యే. మరోవైపు అటు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వారితో జైన్ అవుతారనే సమాచారంతో ఆమెను గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా అక్కడ ఆందోళనకు పిలుపునివ్వడంతో ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ఇక కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆందోళన కార్యక్రమానికి వెళ్లేందుకు బయలుదేరుతుండగా ఆమెను ఇంటి వద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వాంఖిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని శైలజ మృతితో ఒక్కసారిగా ఆసిఫాబాద్లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి బాధిత కుటుంబ పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాదు సార్, ఇప్పుడు మీరైతే రాజీయలేదు కదా, ఆమెకు న్యాయం చేస్తాను. మీరు రాజీస్తారు ఇవ్వండి, మీరే ఇవ్వండి. మరి ఆమెకు న్యాయం కావద్దు, మీరు న్యాయం చేస్తారు అని చెప్పారు కదా సార్. ఎట్లా ఇస్తారు చెప్పండి సార్, మీరు ఒకసారి చెప్పండి సార్ అని చెప్పారు కదా సార్. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని శైలజ మృతితో ఆసిఫాబాద్లో హైటెన్షన్ మొదలైంది. శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నిమ్స్ నుంచి నేరుగా స్వగ్రామమైన వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి భారీ పోలీసు భద్రత మధ్య తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు కార్యకర్తలతో వెళ్తుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇంట్లోనే బైఠాయించి ఎమ్మెల్యే లక్ష్మి నిరసన తెలిపారు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. శైలజ మృతి ప్రభుత్వ హత్య అంటూ ఆమె ఆరోపించారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. శైలజ మృతదేహంతో ఆశ్రమ పాఠశాల ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించిన నేపథ్యంలోనే ఇక పలు ప్రజా సంఘాలు ఇప్పటికే ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆశ్రమ పాఠశాల అలాగే సావాతి మర్కగూడ చౌరస్తా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఇటు ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో భారీగా పోలీసులు 2 జిల్లాల పోలీసులు మోహరించిన పరిస్థితి. దీంతో అటు ఓవైపు ఆదివాసీ తొడుగు దెబ్బ, మరోవైపు పలు ప్రజా సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే కోవా లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చెప్పండి, మీరే చెప్పండి. అసలు వాళ్ళే దొంగలు కదా, మీరు చెప్పండి సార్. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే హత్యలు చేసి వాళ్ళనే పంపించి మీరు మమ్మల్ని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. అంటే మేము ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా, పెద్ద గంజాయి ముట్టలమా ఏంటి సార్? 2 మంది మమ్మల్ని ఆదివాసీ మహిళని
మీరు గృహ నిర్బంధం చేసుడు రాత్రి అంతా ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మీ మనస్సాక్షిగా చెప్పండి సార్, ఇది కరెక్టా మీరు చేసేది? ఉగ్రవాదులు తలదాచుకున్నట్టే ఇప్పుడు కాబరి మనకు. ఇది కరెక్టా చెప్పండి సార్. ఒక ఆదివాసీ మహిళల మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దౌర్జన్యమా? మీరు కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ పనిచేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అయిన మీరు సార్ డిపార్ట్మెంటల్ గా మీరు అందరికి సమన్వయం చేయాలి. లాండ్ ఆర్డర్ అంటే సమన్వయం చేయడం, వన్ సైడ్ చేయడం కాదు సార్. లాండ్ ఆర్డర్ గురించి మాకు కూడా తెలుసు. అందరికి సమానంగా న్యాయం చేయండి. న్యాయం చేయడానికే పోలీసులు ఉన్నారు, కానీ వన్ సైడ్ చేయడానికి లేరు సార్. దయచేసి మీరు కూడా ఆలోచించండి. మనం అక్కడ మేడం గారిని అక్కడ పంపించి ఆ ఒక అమ్మాయికి ఏదైతే చనిపోయిందో ఆ శైలజకు న్యాయం చేసే వరకు. ఫుడ్ పాయిజన్ లో మృతి చెందిన గిరిజన బాలిక శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కోవా లక్ష్మితో పాటు ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక గిరిజన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే అరెస్టులు చేస్తారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి. ఎస్, మా కొలీగ్ రవి జాయిన్ అవుతున్నారు. రవి, ఎమ్మెల్యే కోవా లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? ఎస్ రామ్దాస్, ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక రకంగా టెన్షన్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టెన్షన్ గా ఉంది. ఎందుకంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సవాతి దాబా స్వగ్రామమైన శైలజ మృతదేహాన్ని నేరుగా తరలించిన పరిస్థితి. అక్కడి నుండి వారి కుటుంబ సభ్యులతో అధికారులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇదే తరుణంలో వాళ్ళ కుటుంబానికి కలవడానికి వస్తున్న కోవా లక్ష్మి ఎమ్మెల్యే ఆసిఫాబాద్ కు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడింది. కోవా లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేసి ఎట్టి పరిస్థితిలో బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనబడింది. ప్రధానంగా కోవా లక్ష్మి కొంత ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఇటు పోలీసులకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. ఎందుకు నన్ను పోనివ్వట్లేదు, ఏంటి కారణం ఏంటి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే శైలజ మృతి చెందింది, నాణ్యమైన భోజనం పెట్టక ఫుడ్ పాయిజన్ వల్లనే ఇలా జరిగిందని చెప్పిన పరిస్థితి కనబడింది. దీంతో పాటు ఇద్దరి మధ్య అంటే ఇటు పోలీసులు అటు కోవా లక్ష్మి మధ్య వాగ్వాదం జరిగిన పరిస్థితి కనబడింది. అయితే వెంటనే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులకు నిరసనగా ఇంటి ఎదుటనే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మీడియాతో చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీంతో పాటు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేసింది. బాధ్యులపై ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు, సంబంధిత అధికారులను ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదు. దీంతో పాటు వైద్యం సకాలంలో అందుంటే అమ్మాయి బతికేది. పూర్తిగా ఈ హత్య ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. ఇది హత్య జరిగింది, ఒక రకంగా ప్రభుత్వమే హత్య చేసింది అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు కోవా లక్ష్మి చెబుతున్న విధానం ముందు నుండి కూడా అంటే ఎప్పుడైతే ఫుడ్ పాయిజన్ అయ్యి నిమ్స్ హైదరాబాద్ లో జాయిన్ అయ్యారో, హైదరాబాద్ లో జాయిన్ అయినప్పుడు కూడా అటు హరీష్ రావు కావచ్చు, కోవా లక్ష్మి కావచ్చు, ఇటీవల కవిత కావచ్చు, వరుసగా కలిసే ప్రయత్నం చేశారు, వాళ్ళ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా కూడా ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారని ఇటు ప్రభుత్వ ఇద్దరు మంత్రులు కూడా ఖండించిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతానికి ప్రభుత్వం స్పష్టంగా దీనికి బాధ్యత వహించాలి, వారి కుటుంబానికి న్యాయం చేయాలి, 50 లక్షల ఎక్స్గ్రేజియర్తో పాటు ఒక ఉద్యోగం ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు కోవా లక్ష్మి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాను, నా అక్రమ అరెస్టును కూడా నేను నిరసిస్తున్నాను, ప్రజాపాలనలో ఇట్లా అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఎక్కడ చూసినా పోలీస్ పికెటింగ్ పెట్టారు. ఇటు సవాతి కావచ్చు, అటు ఆర్లీ కావచ్చు, వాంకిడి కావచ్చు, అక్కడ నుండి ఆసిఫాబాద్ కు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్ లో కావచ్చు, కోవా లక్ష్మి ఇంటి వద్ద కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితిలో బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. అటు ఇటీవలే అటు తన ఎక్స్ లో హరీష్ రావు కూడా ఖండించిన పరిస్థితి. హరీష్ రావు ఖండించడంతో ఒక్కసారిగా ఆ విషయం కాస్త పెద్దగైందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ శ్రేణులు అందరూ స్పందిస్తున్న పరిస్థితి. దట్టు ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి పోలీసులు చాలా జాగ్రత్తగా వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 1000 మంది పోలీస్ బందోబస్తు
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నిమ్స్లో గిరిజన బాలిక శైలజ మృతి చెందడంతో ఒక్కసారిగా ఆసిఫాబాద్ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. అయితే బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వెళ్లకుండా ఆమెను గృహ నిర్బంధించడంతో పోలీసులతో వాగ్వాదం దిగింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి నిరసనగా ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితిని సద్దుమణిగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన గిరిజన బాలిక శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న నిమ్స్లో గిరిజన బాలిక శైలజ మృతి చెందింది. గత నెల ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు కోవా లక్ష్మి బయలుదేరుతున్న క్రమంలో ఒక్కసారిగా పోలీసులు ఆమెని అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులతో వాగ్వాదాన్ని దిగింది కోవా లక్ష్మి. ఇక నిరసనగా ఇంటి ఎదుట ధర్నాకు దిగారు ఎమ్మెల్యే. మరోవైపు అటు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వారితో జాయిన్ అవుతారనే సమాచారంతో ఆమెను గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా అక్కడ ఆందోళనకు పిలుపునివ్వడంతో ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లా పోలీసులు